సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి క్రిందటి ఎపిసోడ్లో మొలలు ఎందుకని వస్తాయి, దానికి పథ్యం ఏమిటో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో సుఖ విరోచనం కావాలంటే ఏం తినాలో తెలుసుకుందాం. 2 రోజుల తర్వాత సుఖ విరోచనం అవడంతో అనంతరామయ్యకి హాయిగా ఉన్నట్లు అనిపించింది. అయినా రేపటి గురించి బెంగ మాత్రం పోలేదు. మళ్ళీ రేపు విరోచనం అవుతుందో అవదో ఎలాగో అని దిగులు ప్రారంభమైంది. రిటైర్ అయిపోయిన అనంతరామయ్య రోజులో సగం సమయాన్ని ఆ ఆలోచనతోనే గడిపేస్తున్నారు. అనంతరామయ్యకే కాదు, చాలామందికి మలబద్ధకం పెద్ద సమస్యే. కొందరికి 3 రోజులకి కానీ విరోచనం కాకపోతే మరికొందరికి ఎనిమా చేసుకుంటేనో మాత్ర మింగితేనో తప్ప విరోచనం కాదు. కొందరికి 4-5 రోజులకు కానీ విరోచనం కాకపోతే సమస్యగా పరిణమించిందని భావించవచ్చు. కానీ ఏదో ఒకరోజు విరోచనం అవలేదని ఆలోచిస్తూ బాధపడిపోయేవారు లేకపోలేదు. ఇలాంటి వారు ఒకరోజు విరోచనం కాకపోయినా ఆకలి అవనట్లు, తలనొప్పి వచ్చినట్లు, కడుపుబ్బరంగా ఉన్నట్లు, బుర్ర తిప్పుతున్నట్లు అనిపించి ఆందోళన చెందుతూ ఉంటారు. వారు ఏ రోజుకారోజు విరోచనం కాకపోతే అదంతా రక్తంలోకి చేరి రక్తం విషంగా మారుతుందని భావిస్తారు. ఇటువంటి వ్యక్తులు 1-2 రోజులు విరోచనం అవకపోయేసరికి ఎనిమా చేసుకునో మాత్ర వేసుకునో విరోచనం అయిందనిపిస్తారు. దాంతో తలనొప్పి తగ్గి కడుపుబ్బరం పోయి హాయిగా ఉన్నట్లు ఆనందిస్తారు. వైద్యశాస్త్ర రీత్యా 3-4 రోజుల పాటు విరోచనం కాకపోయినా ఏమీ అనారోగ్యం కలగదు. కానీ మలబద్ధకం ఉన్నవాళ్లు భావించే బాధలన్నీ విరోచనం కాలేదని అతిగా ఆలోచించి మానసికంగా తెచ్చిపెట్టుకున్న లక్షణాలే. ఎక్కువ రోజుల పాటు విరోచనం కానప్పుడు కొద్దిగా తలనొప్పి అనిపించవచ్చు. అంతేకాని ఇంతకు మించి ఎటువంటి శారీరక రుగ్మతలు కలగవు. మలబద్ధకం రావడానికి కడుపులో పేగులు సక్రమంగా కదలకపోవడం ఒక కారణం కాగా, మన అలవాట్లను అదుపులో ఉంచకపోవటం, ఆహారం నియమాలను సక్రమంగా పాటించకపోవటం మరొక కారణం. అరుదుగా కొందరిలో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకపోవటం వల్ల కూడా మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. సాధారణంగా జ్వరం వచ్చిన తర్వాత 1-2 రోజుల పాటు విరోచనం అవదు. దీనికి కారణం జ్వరం వచ్చినప్పుడు ఆహారం తీసుకొనకపోవడమే. అలాగే కడుపు నిండా తగిన భోజనం చేయని వారికి కూడా రోజు సరిగ్గా విరోచనం కాదు. తగినంత ఆహారం తీసుకుంటే తప్ప తగినంత మలం ఏర్పడదు. తగినంత మలం ఉంటే తప్ప పేగులలో మలం ప్రయాణించడానికి అనుకూలత ఉండదు. మలంతో పేగులు నిండినప్పుడే పెద్ద పేగులోని కండరాలు పనిచేస్తాయి. ఆహారంతో పాటు తగినంత ఎక్కువ నీరు తాగడం కూడా అవసరం. నీరు పేగుల మీద ఒత్తిడి కలిగించి విరోచనం అయ్యేటట్లు చేస్తుంది. సెల్యులోజ్ ఎక్కువ శాతంలో ఉండే దంపుడు బియ్యం, ఆకుకూరలు, ఇవి కాక అరటిపళ్ళు, ఇతర రకాల ఫలాలు పెద్ద పేగును కదిలేటట్లు చేసి సక్రమంగా రోజు విరోచనం అయ్యేటట్లు చేస్తాయి. నాజుగ్గా తయారవుతామని ఆహారం చాలా తక్కువగా స్వీకరించే యువకులలో రోజు విరోచనం కాకపోవడానికి కారణం తగినంత ఆహారం తీసుకోకపోవడమే. విరోచనం అవడానికి పేగు కదలికతో పాటు పొట్టకు సంబంధించిన కండరాలు, మలద్వారం దగ్గర ఉండే కండరాలు కూడా ముఖ్య పాత్ర ధరిస్తాయి. విరోచనం అయ్యే సమయంలో ఇవి కూడా బలంగా పేగును నొక్కి మలాన్ని బయటకు నెట్టివేయడానికి కృషి చేస్తాయి. బలహీనంగా అనారోగ్యంగా ఉండేవారిలో పొట్టకు సంబంధించిన కండరాలు, ఇతర కండరాలు శక్తివంతంగా పనిచేయలేకపోతాయి. దాంతో వారిలో మలబద్ధకాన్ని నివారించడంలో పొట్ట కండరాల కసరత్తు ప్రధాన పాత్ర వహిస్తాయి. మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే మొదటి నుంచి అలవాట్ల విషయంలో జాగ్రత్త పడాలి. ఉదయం లేవగానే ముందు మలవిసర్జన జరిగేటట్లు ప్రేగులకు కూడా అలవాటు చేయాలి. అలవాటు అనేది మనకే కాదు, మన శరీరంలోని భాగాలకు కూడా మెదడు నుంచి రిఫ్లెక్స్ యాక్షన్ ద్వారా ఏర్పడుతుంది. ఏ వ్యక్తి అయినా తనకి వీలున్న సమయంలోనే మల విసర్జన చేయవచ్చని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో పూనుకుంటే ప్రేగులు సమ్మె చేసి అతనితో సహకరించడం మానివేస్తాయి. చివరికి అవి బద్ధకానికి అలవాటు పడి మలబద్ధకాన్ని కలిగిస్తాయి. మల విసర్జనకి రోజు 1-2 సార్లు నియమిత సమయాన్ని కేటాయించినట్లే మల విసర్జన ప్రదేశం కూడా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉండాలి. మల విసర్జన సమయంలో తొందరపాటు లేకుండా ఉండాలి. కొందరు సిగరెట్లు తాగితే తప్ప విరోచనం కాదని అనుకుంటారు. అది వారి మానసిక స్థితి తప్ప పొగ త్రాగడానికి
కాఫీ త్రాగడానికి దేనికి సంబంధం లేదు. చాలా సందర్భాల్లో మలబద్ధకం రావటానికి ఎటువంటి కారణం కనపడదు. కేవలం తగినంత ఆహారం తీసుకోకపోవటం, మంచినీళ్లు తగినంత తాగకపోవటం, నియమిత సమయాన్ని పాటించకపోవడమే కారణాలు. ఎక్కడో కొందరికి మలవిసర్జన పేగుకు సంబంధించిన లోపాలు ఉంటాయి. వాటిని అటువంటప్పుడు సరిదిద్దవలసి ఉంటుంది. దంపుడు, విసురుడు బియ్యం తినడం, ఆకుకూరలు రోజు వాడడం, పళ్ళరసం తీసుకోవడం చేస్తే మలబద్ధకం సమస్య చాలా వరకు తీరిపోతుంది. ఈరోజు మనం సుఖవిరోచనం కావాలంటే ఏం తినాలో తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో నోటిపూత తగ్గాలంటే ఏం తినాలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.